వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. అందరికీ కూడా బ్యూటీ కాన్షియస్ పెరిగిపోయింది. సో బ్యూటిఫుల్గా కనిపించడానికి, యంగ్గా కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బ్యూటీ పార్లర్స్ వెళ్తూ ఉన్నారు. స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కానీ యోగాలో యంగ్ స్కిన్ కనిపించడానికి చాలా చాలా యోగాస్ ఉన్నాయన్నమాట. సో అవి మనకి ఇవాళ చూపించబోతూ ఉన్నారు డాక్టర్ స్నేహ వేమూరి గారు, ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ డెంటిస్ట్. మాట్లాడదాం, ఆ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ స్నేహ గారు. హాయ్ అండి. సో యంగ్గా కనిపించాలని చాలామంది అనుకుంటారు, కానీ ఏజ్తో పాటు వచ్చే స్కిన్ ముడతల్ని అవి వాటిని మాత్రము ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు అని అందరికీ తెలిసిందే ఇది. అయితే మీరేమంటారు? ఏజ్తో పాటు కొంతమందికి ఏజ్ వస్తూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటే. సో జస్ట్ యోగాతోనే వాళ్ళు చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకి మలైకాని తీసుకోండి, ఆవిడైతే 50+ ఇయర్స్లో కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. సో యోగాతో ఏజ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అంటారా? ఎస్ అండి, ష్యూర్గా యోగా వల్ల ఏజ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఫస్ట్ మీకు ఏజింగ్ ఎందుకు అవుతుందో చెప్తాను, ఓకేనా? సో జనరల్గా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఎవరైనా కూడా ఏజింగ్ ప్రాసెస్ని ఆపలేరు. ఇది నిజం. అంటే కొంచెం వరకు స్లో చేయగలుగుతారు, కానీ ఆపలేరు. ఎందుకంటే అది ఏజ్తో పాటు మీ స్కిన్ అనేది అలా ముడతలు రావడం అదంతా కామన్గా జరుగుతూ ఉంటుంది. అది ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. అంటే నేను ఒక ఏజ్ వచ్చాక నా స్కిన్ ఇలా అవుతుందని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు ఫస్టే లేదు నేను యాక్సెప్ట్ చేయను, నేను ఎప్పుడు యంగానే ఉండాలి అలాంటి ఫీలింగ్లో వెళ్తారో మీరు అనవసరమైన స్ట్రెస్ తీసుకుంటారు. దానివల్ల చాలామంది ఏవేవో ప్రోడక్ట్స్ వాడేస్తున్నారు. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా వచ్చేసినాయి యాంటీ ఏజింగ్. సో చాలా కాస్ట్లీ ఉంటున్నాయి అవి. అండ్ వాళ్ళు అనవసరంగా వాళ్ళ స్కిన్ పైన వాడి చాలా స్కిన్ ఇంకా పాడు చేసుకుంటున్నారు. మేబీ ఫస్ట్లో ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి దానివల్ల. సో నేను ఏమంటున్నా అంటే న్యాచురల్గా యంగ్గా కనిపించడానికి ప్రయత్నించండి. అంటే నేను ఫస్ట్ థింగ్ చెప్తాను, మెయిన్గా ఏజింగ్ తొందరగా అయ్యేది మన బాడీ ఆర్గన్స్ని పాడు చేసుకుంటే తొందరగా ఏజింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అలవాట్లు ఉంటాయి, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆర్ డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ లంగ్స్ని పాడు చేసుకుంటారు, అట్లా ఇంటర్నల్ ఆర్గన్స్ని పాడు చేసుకుంటే ఏజింగ్ తొందరగా అవుతుంది. ఎందుకంటే మీకు ఆ కెపబిలిటీ అనేది పోతుంది, అది బ్రీదింగ్ కెపబిలిటీ అవన్నీ తగ్గుతాయి కాబట్టి ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్లో ఏంటంటే మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటారో ఈజ్ ఈక్వల్ టు అంత ఏజింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఎంత స్ట్రెస్ తీసుకుంటారో అంత మీ కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది. అండ్ కార్టిసాల్ డైరెక్ట్గా మీ స్కిన్లో ఉన్న కొలాజిన్ పైన ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే మీ ఫేస్ పైన ముడతలు ఇవన్నీ తొందరగా వస్తాయి. మీరు చూడండి, ఎవరైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో వాళ్ళకి ఎలా అంటే మీరు కొన్ని రోజులైనా అంటే ఒక 1 year వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా కూడా మీకు ఫేస్లో ఏదో ఇట్లా లాంగ్ అయిపోయింది నీ ఫేస్, కొంచెం డల్గా అయిపోయావేంటి, యూ కెన్ మేక్ ఇట్ అంటే ఇట్లా మీరు చూడంగానే చెప్పగలుగుతారు వీళ్ళ ఫేస్లో ఏదో చేంజ్ ఉంది, బాగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారేమో అని మీరే అనేస్తారు. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది. అంటే స్ట్రెస్ లేని ఫేస్ ఎలా ఉంటుందో, స్ట్రెస్ బాగా తీసుకున్న ఫేస్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. అండ్ అది ఏంటంటే అది ఏజింగ్ ప్రాసెస్ని పెంచేస్తుంది స్ట్రెస్. అండ్ ఇప్పుడు బికాస్ ఆఫ్ ద వర్క్ కల్చర్ అదంతా కూడా, అండ్ హోమ్ మేకర్స్కి కూడా స్ట్రెస్ ఉంది. వర్క్లో ఉన్న వాళ్ళే కాదు, హోమ్ మేకర్స్కి కూడా, బికాస్ చాలా అన్ని రకాల పనుల వల్ల స్ట్రెస్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కార్టిసాల్ పెరిగి ఏజింగ్ తొందరగా వస్తుంది. అండ్ మీరు చూడగలుగుతారు అంటే వాళ్ళ ఫేస్ అంతా కూడా ఇక్కడంతా ముడతలు వచ్చేయడము, ఇక్కడంతా కూడా మొత్తం ఇట్లా సాగీగా అయిపోవడము, తొందరగా మీకు అదే ఏజింగ్ ప్రాసెస్ అనేది వెళ్తుంది, అంటే తొందరగా అవుతుందని తెలుస్తుంది. ఈ సెలబ్రిటీస్ ఏంటంటే ఎందుకు సెలబ్రిటీస్కి ఇలాంటి అంటే ఏజింగ్ కనిపించదు అంటే బికాజ్ వాళ్ళు ఫేస్ యోగా లాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఫేస్ యోగా లాంటివి చేస్తుంటారు. అండ్ వాళ్ళు వాడే క్రీమ్స్ కానీ అవన్నీ నేను ఏదైతే ప్రోడక్ట్స్ చెప్పానో అవన్నీ కూడా అంటే వాళ్ళకి అంటే వాళ్ళు డర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి ప్రాపర్గా వాళ్ళు తెలుసుకుంటారు ఏ క్రీమ్ వాళ్ళకి పడుతుంది ఏంటి అది తెలుసుకొని వాడతారు.
ఏదో ఇష్టం వచ్చినట్టు ప్రోడక్ట్ కనిపించింది వాడడం అట్లా కాదు. ఇప్పుడు ఏంటి, మనము జస్ట్ ఆన్లైన్ ఏదైనా ప్రోడక్ట్ బాగుంది అంటే మనం కొనేసి వాడుతున్నాం కదా, కానీ అట్లా కాకుండా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అన్నీ కనుక్కొని చేస్తారు అది. అండ్ ఫేస్ యోగా రెగ్యులర్గా చేస్తారు, బాగా వాటర్ తాగుతారు, బాగా స్లీప్ కంపల్సరీ 8 hours స్లీప్ ఉంటుంది. మీరు చూడండి, ఎనీ సెలబ్రిటీ 8 hours స్లీప్ పడుకుంటారు. అండ్ దెన్ ఆల్సో దే మేక్ ష్యూర్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉండకుండా వాళ్ళు దే టేక్ లాట్ ఆఫ్ థెరపీ. మీరు వినింటారు ఈ మధ్య థెరపీ అనేది బాగా వినిపిస్తుంది, స్ట్రెస్కి థెరపీ తీసుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకుంటారు. మీరు స్ట్రెస్ని కంట్రోల్గా పెట్టుకుంటే కార్టిసాల్ మీకు పెరగదు. కార్టిసాల్ పెరగకపోతే ముడతలు రావు. సో కార్టిసాల్ వల్లనే మీకు ఈ ఫేస్లో ఈ ముడతలు ఇవన్నీ కూడా వచ్చేవి. సో ఇప్పుడు ఏంటంటే కొల్లాజిన్ తగ్గితే, ఫేస్లో ఉన్న కొల్లాజిన్ తగ్గితేనే మీకు ఈ ముడతలు వస్తాయి. సో నేను ఈరోజు ఏంటంటే మీకు ఫేస్ యోగాలో ఏమేమి చేస్తే మీకు ఈ కొల్లాజిన్ అనేది, మెయిన్గా మనకి కొల్లాజినే మన స్కిన్ని టైట్గా పెడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి టైట్గా ఉండేది అంటే యంగ్ ఉన్నప్పుడు ఆర్ పిల్లల స్కిన్ చూడండి ఇట్లా గ్లోయింగ్గా ఇలా టైట్గా ఉంటుంది కదా, ఇదంతా కూడా మనకి కొల్లాజిన్ వల్లనే ఉంటుంది టైట్గా. సో ఈ కొల్లాజిన్ పెంచే యోగా, ఫేస్ యోగా ఎక్సర్సైజెస్ నేను మీకు చెప్తాను. సో ఇది మీరు డైలీ కనుక 10 minutes చేస్తే, డైలీ 10 minutes చేస్తే మీకు ఖచ్చితంగా ఒక 10 years వరకు ఏజింగ్ ఆగుతుంది. కంప్లీట్గా ఆగిపోతుందని నేను చెప్పను, మెల్లగా స్లో డౌన్ అవుతుంది అది. ఓకే, సో ఈ కొల్లాజిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఫేస్ యోగా ఎక్సర్సైజ్. ఫస్ట్ వచ్చేసి ట్యాపింగ్ ఆఫ్ ద ఫేస్. ఓకేనా, మొత్తం ఫేస్ని ఫస్ట్ ట్యాపింగ్ చేసుకోండి. మొత్తం నేను చూపించినట్టు కంప్లీట్గా ట్యాపింగ్ చేయండి. ఓకే, ఇలా చేయాలి కంటిన్యూస్గా. ఇది మీరు ఒక 10 minutes డైలీ చేస్తే సరిపోతుంది, ట్యాపింగ్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ చీక్ మూమెంట్, అంటే ఇలా మీరు స్మైల్ చేసినప్పుడు చీక్స్ని ఇలా అంటారు, ఇది ఒక ఎక్సర్సైజ్. జస్ట్ లిఫ్ట్ యువర్ చీక్స్. ఓకే, దీనివల్ల చీక్ లిఫ్టింగ్ జరుగుతుంది, కొల్లాజిన్ కూడా పెరుగుతుంది, ఇక్కడ ఉన్న కొల్లాజిన్ పెరుగుతుంది. ఓకే, ముడతలు రావా ఇక్కడ మరి అలా అన్నప్పుడు? అదే, ఇదంతా పుల్ అవుతుంది, ఓకే, స్కిన్ పుల్ అవుతుంది అండ్ కొల్లాజిన్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడంతా ఏజింగ్ కనిపించదు. ఓకేనా, మీరు ఇలా జస్ట్ చీక్స్ లిఫ్ట్ అయ్యేటట్టు ఇలా ఒక 10 sets చేయండి. మీ చీక్స్ లిఫ్ట్ అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేస్ యోగా. నెక్స్ట్ వచ్చేసి మీరు మీ చీక్స్ని బ్లో చేయాలి ఇట్లా ఆల్టర్నేట్గా. ఓకే, ఇది కూడా ఒక 10 sets చేయండి. దీనివల్ల ఏంటంటే ఇదంతా కూడా మీకు ఇలా సాగీగా కాకుండా మొత్తం ఇదంతా కూడా మీకు కొల్లాజిన్ ఫామ్ అయ్యి ఈ చీక్స్ అనేవి కిందికి జారవు. దానివల్ల ఏంటంటే యాంటీ ఏజింగ్ అనమాట. ఇది మంచి యాంటీ ఏజింగ్ టెక్నిక్. మీకు ఎప్పుడు కూడా చీక్స్ లిఫ్ట్ అయి ఉంటాయి అండ్ ముడతలు రాకుండా ఉంటాయి. ఓకే, ఇక్కడంతా కూడా ముడతలు అవాయిడ్ చేసినట్టు అవుతుంది. సో ఇంకొక లాస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఫోర్ హెడ్ పైకి ఇది చూడండి, ఇట్లా చేస్తుంటే ఇక్కడ మనకు ముడతలు వస్తున్నాయా. సో కొంచెం ఏజ్ అవ్వగానే మనకి ముడతలు ఇంకెక్కువ కనిపిస్తాయి, మనం ఏం అనకపోయినా ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి. సో ఇలా చేస్తే ఏంటంటే మనకి ఫోర్ హెడ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి. కొంచెం స్ట్రెస్ కూడా అయినప్పుడు మనకి ఇక్కడ స్ట్రెస్ అయినప్పుడు కూడా మనము ఇలా చేస్తే మనకి హెడేక్ కూడా తగ్గుతుంది. ఇలా హెడేక్ వచ్చినప్పుడు కూడా మనము ఇలా చేస్తూ ఉంటే ఒక 10 sets ఇట్లా చేస్తే యాంటీ ఏజింగ్ ప్లస్ హెడేక్ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. ఓకేనా, లాస్ట్ ఒక్కటి నెక్కి చెప్తా. ఓకే, నెక్ ఏంటంటే ఇలా పుల్ చేయండి. ఓకే, పైకి పుల్ చేయండి. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ మజిల్స్ అన్ని పుల్ అవుతాయి కదా, ఈ మజిల్స్ పుల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ టైటన్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఇది టైటన్ అవ్వడానికి. స్కిన్ టైటనింగ్ ఎక్సర్సైజెస్ అంటే యాంటీ ఏజింగ్ స్కిన్ టైటనింగ్ దీనివల్ల స్కిన్ టైటన్ అవుతుంది, కొల్లాజిన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది,
ప్లస్ మీ ఫేస్ యూత్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఫేస్ ప్యాక్ కూడా ఉంటుంది యాంటీ ఏజింగ్కి, యూత్ఫుల్ గ్లో కోసం ఒక ఫేస్ ప్యాక్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు వీక్లీ 2 times అప్లై చేసుకుంటే చాలా మంచిగా మీకు పనిచేస్తుంది. అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు అంటే చేసి చూపిస్తాను. ఓకే, ఇంట్లో ఇంట్లోనే చేసుకోలేము. ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్. నెక్స్ట్ ఎపిసోడ్లో కంపల్సరీ మీకు చేసి నేను అప్లై చేసి చూపిస్తాను. సో అలానే చేసి ఈ ఎక్సర్సైజెస్ ఎవ్రీ డే 10 minutes చేశారనుకోండి, మీకు ఏజింగ్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఆగుతుంది. అంటే స్లో డౌన్ అవుతుంది, ఆగిపోవడం కాదు, స్లో డౌన్ అవుతుంది. అండ్ మీరు యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అవన్నీ రాసుకోకుండానే చాలా యంగ్గా కనిపిస్తారు. చాలా ఇయర్స్ వరకు కూడా అదేంటి మీ అసలు స్కిన్ ఎంత బాగుంది అని అంటారు. గ్లో వస్తుంది, యాంటీ ఏజింగ్ కూడా. అంటే ఏజ్ వచ్చిన వాళ్ళు 30+ ఉన్న వాళ్ళు చేయాలా, లేకపోతే ఎవరైనా చేయొచ్చా? ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు. మీరు ఫేస్ యోగా అనేది 25 years నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే 25 years నుంచే మీ కొల్లాజిన్ అనేది స్కిన్లో తగ్గుతూ వస్తుంది, ఏజింగ్ ప్రాసెస్ జరుగుతూ తగ్గుతూ వస్తుంది. సో 25 years నుంచి మీరు చేస్తే మీకు చాలా అట్లీస్ట్ 50 years వరకు కూడా మీకు ఏజింగ్ స్లో డౌన్ అవుతుంది. చాలా మందికి తెలియదు, చాలా మంది 40s నుంచి స్టార్ట్ చేస్తారు, బట్ యాక్చువల్లీ 25-30 నుంచి స్టార్ట్ చేస్తే మీకు కరెక్ట్గా 50-55 వరకు కూడా మీకు ముడతలు రాకుండా ఉంటాయి. మరి ఇన్స్టాలో చూస్తే టీనేజ్ పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజెస్ చూయిస్తూ ఉన్నారు. చేయొచ్చు, చేయడం తప్పు కాదు. ఏంటంటే ఏజ్ నుంచి కరెక్ట్గా చేయాలో చెప్తున్నా. ఓకే, యంగ్గా ఉన్నప్పుడు కూడా చేయవచ్చు, ఇంకా మంచిది. యంగ్గా ఉంటే చేయడం ఇంకా మంచిది. కానీ ఏంటంటే కరెక్ట్ ఏజ్ 25 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి, ఎందుకంటే ఏజింగ్ ప్రాసెస్ అనేది మనకి మెయిన్ గా 25 నుంచి స్టార్ట్ అవుతుంది. 25 వరకు ఎలాగో గ్లో ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది వాళ్ళకి. యంగ్స్టర్స్ కి ఉన్న గ్లో ఎలా ఉంటుంది మీరు అంటే వాళ్ళని చూడంగానే మీరు చెప్పగలుగుతారు. సో ఆ గ్లో అనేది అది అలా కంటిన్యూ అవ్వాలి 25 తర్వాత కూడా. అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్ ప్రాసెస్. మీరు చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆ ఫేస్ ప్యాక్ కూడా నేను చెప్తాను, అది కూడా చేసి చూపిస్తాను. అది ఇవి 2 చేయండి, మీకు అసలు ఎలాంటి ప్రోడక్ట్స్, ఎలాంటి కెమికల్స్ అవసరం లేదు. స్నేహ గారు, నిజంగా ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా అన్నింటికన్నా వాళ్ళకి ఒక ఆలోచన, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక ప్రాణం తీయడమే చాలా ఈజీ అనిపిస్తోంది. అసలు ఇలాంటి డేస్ ఎందుకు వచ్చాయి? అసలు ప్రాణం విలువ తెలియకుండా ఎలా వీళ్ళు పెరుగుతూ ఉన్నారు? అసలు అంత, ఆమె కూడా ఒక మంచి ఫ్యామిలీ ఉంది, బాగా చదువుకుంది, ఒక మనిషి ప్రాణం తీసేంత ధైర్యం తనలో ఉంది. కానీ ఒక తల్లిదండ్రులకి చెప్పే ధైర్యం తనకి లేదా, నాకు అతని చేసుకోవడం ఇష్టం లేదు అని. మీకు ఒక మోటివేషనల్ స్పీకర్గా మీకేమనిపిస్తోంది? చూడండి, ఈ మధ్య జనరేషన్ వాళ్ళకి కూర్చొని మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ కంప్లీట్గా మర్చిపోయారు కదా. కూర్చొని మాట్లాడితే గొడవలు అవుతాయేమో, కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్న చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. అది చేయకుండా వేరే రకాలుగా, అన్ని రకాలుగా ఏదో ఒక తప్పు పని చేసి దొరికిపోతున్నారు. ఓకే, అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళనెవ్వరు తప్పుగా చూడొద్దు, వాళ్ళనెవరు అంటే బ్లేమ్ చేయొద్దు అని పెద్ద గేమ్స్ ఆడుతున్నారు. ఓకే, అంటే పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ వాళ్ళని ఏమనుకుంటారో, ఆర్ పేరెంట్స్ మళ్ళీ వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, ఆర్ వాళ్ళ మాటని వినరేమో అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రాణం తీస్తే అయిపోయింది కదా, ఏమవుతుంది, యాక్సిడెంట్, ఈ అమ్మాయి ఎందుకు చేసింది, యాక్సిడెంట్గా చూపిస్తే అయిపోతుంది కదా, ఏమవుతుంది ఎవరికి తెలుస్తుందిలే. కాదు, అలా ఎలా అనుకుంటున్నారు? ప్రతిరోజు కేసెస్ చూస్తూనే ఉన్నారు. అంటే ఈ రోజు కాకపోయినా తర్వాతనైనా దొరికిన 10 ఏళ్ల తర్వాత కూడా దొంగ దొరికిన కేసెస్ ఎన్ని ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంత సిల్లిగా ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారు ఈ చదువుకున్న వాళ్ళు కూడా? ఎందుకంటే భయం లేదు. అంటే వాళ్ళకి ఒక హ్యూమానిటీ, అంటే అంటే ఒకరిని పాపం, అయ్యో పాపం అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి. అంటే అరే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత ముద్దుగా పెంచుకొని ఉంటారు ఆ పిల్లల్ని అని వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. అసలు ఆలోచన లేదు. అయ్యో నా పేరెంట్స్ లాగా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ కొడుకుని ఎంత బాగా పెంచింటారు, ఇప్పుడు నేను ఇలాంటి పని చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అనే కన్సర్న్ లేదు ఇప్పుడు. అసలు వాళ్ళ పని అయిందా లేదా, వీళ్ళు ఆ క్షణానికి అట్లా మారిపోతూ ఉన్నారా, లేకపోతే వీళ్ళు చిన్నప్పటి నుంచే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అని అనుకోవచ్చా? అంటే ఎలా తయారవుతున్నారంటే చెప్తున్నాను కదా, వాళ్ళ పని కోసము ఎంత హైట్స్కైనా వెళ్ళడానికి రెడీ ఉన్నారు. అంటే వాళ్ళకి ఫైదా అవుతుందంటే
అవతల వాళ్ళని ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు, అంటే ఐ డోంట్ కేర్, అంటే కేర్ అనేది లేదు. అంటే అవతల వ్యక్తి గురించి కేర్ చేయాలి ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకోవాలి అనే కాన్సెప్టే లేకుండా ఇట్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ సెల్ఫిష్ నేను అనేది. అంటే వాళ్ళ గురించే వాళ్ళు ఆలోచించుకోవడం, అంటే వాళ్ళకి ప్రాబ్లం కాకుండా చేయడానికి ప్రయత్నించడంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే వెన్ యు ఆర్ సెల్ఫిష్ యూ డోంట్ కేర్, అవతల వ్యక్తి చచ్చిపోతున్నా, టెన్షన్ పడుతున్నా, ఎంత పెద్ద ప్రాబ్లంలు ఉన్నా నువ్వు మంచిగా ఉన్నావా అది చూసుకుంటారు, అంతేగాని నేను మంచిగా ఉన్నానా, నా ప్రాబ్లం సాల్వ్ అయిందా, నేను బయటపడిపోయానా ప్రాబ్లం నుంచి, అంతేకాని అవతల వ్యక్తి ఎంత సఫర్ అవుతున్నాడు, అవతల వ్యక్తి చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీ పాపం ఏమైపోతుంది, అలాంటివి అసలు పట్టించుకోవట్లేదు. అది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అలాంటి థాట్స్ ఉన్నాయి. మనది మనం ఫస్ట్ చూసుకోవాలి, అవతల వ్యక్తి ఏమైపోతుందో మనకు అనవసరం, మన గోల్, మన లవ్, మనకి కంఫర్ట్, మన కంఫర్ట్ మనం చూసుకోవాలి అనే సెల్ఫిష్నెస్లోనే ఉంటున్నారు చాలా. ఎట్లా ఇలాంటి ఈ మెంటాలిటీస్ అని ఎట్లా గ్రో అవుతూ ఉన్నాయి, ఇలాంటి థాట్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, దేని ఇంపాక్ట్ వల్ల ఇలా తయారవుతున్నారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఓటీటీలో చూసినా కూడా మూవీస్లో దే ఆర్ షోయింగ్ ఈ మర్డర్ సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు, ఏం కాదు అన్నట్టు చూపిస్తున్నారు. ఏం కాదు, కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ మనం దాని నుంచి బయటకు వచ్చేయచ్చు, అలాంటివి చూసే పెరుగుతున్నారు అందరూ. అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఓవర్ గారాబం చేయడం. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మా పిల్లలు ఏం చేసినా కరెక్ట్ అండి, మాకు ఏం చేసినా పర్వాలే, వాళ్ళు గ్రో అవ్వడం మాకు ఇంపార్టెంట్ ఆర్ వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వడం మాకు ఇంపార్టెంట్, అవతల వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు, మా పిల్లలు సక్సెస్ఫుల్ ఉండాలి, మా పిల్లలు కరెక్ట్గా వెళ్ళాలి, అలా ఉంటున్నారు. కాబట్టి ఏమవుతుంది, అదే మెంటాలిటీ వీళ్ళకి వస్తుంది. ఏంటంటే వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, సరే నేను హ్యాపీగా ఉండాలి అంటే నేను ఒకవేళ ఒకరిని తోసేసినా పర్వాలేదు, నా ప్రాబ్లం సాల్వ్ అయిందంటే నేను చేసేస్తా. అండ్ అయ్యో ఇప్పుడు మనము ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే యాక్చువల్లీ ఎవరికైనా ఇప్పుడు దెబ్బ తాకితే కూడా అయ్యో పాపం అనే వాళ్ళు లేరు. తాకింది, వాడి కర్మ తాకింది, దానికి మనం ఏం చేస్తాం, అలా ఉంటున్నారు. సో మనం ఎలా అంటే అలా తీసుకెళ్తున్నాం సొసైటీని. అంటే బేసిక్ హ్యూమానిటీ లేదు, ఒక మనిషి గురించి అయ్యో పాపం అనే సొసైటీ లేదు అస్సలు. వాడి కర్మ వాడికి దెబ్బ తాకింది, వాడి కర్మ చచ్చిపోయాడు, అయితే ఏంటి, వాడు నా మధ్యలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే లవర్ ఉన్నాడు, వీడు మధ్యలో వస్తున్నాడు, లేపేద్దాం అలా అనుకుంది. కానీ అయ్యో చంపడం ఎందుకు, తొయ్యడం ఎందుకు, వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడినా, నా పేరెంట్స్తో కూర్చొని మాట్లాడినా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, అలా లేదు. ఇప్పుడు ఇది చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా మంచి పేరు వచ్చిందా? ఈ అమ్మాయి అంటుంది మా ఫ్యామిలీ పేరు పరువు కాపాడడానికి నేను చేశానని. అవును, ఏ విధంగా ఇప్పుడు కంప్లీట్ ఫేమస్ అయిపోయింది కదా ఇలా చేసినందుకు, ఇంకా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఆమె అనుకున్నట్టు వాళ్ళ లవర్తో అలా ఉండలేదు, అండ్ వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఏం ఆన్సర్ చెప్తుంది. సో అంటే మైండ్ ఆబ్సెంట్, అసలు ఆలోచనే లేదు, అసలు ఆ తర్వాత పరిణామాలు ఎట్లుంటాయని ఆలోచన లేదు. అంటే స్ట్రాంగ్ పనిష్మెంట్స్ లేకపోవడం కూడా, ఒక ప్రాణం తీస్తే నిజంగా వాళ్ళ ప్రాణం కూడా పోతది, ఇలాంటి కఠినమైన చట్టాలు ఏమైనా ఉంటే ఆవిడ ఇంత ధైర్యం చేసేది కాదేమో. ఇప్పుడు భయం లేదు, అదే చెప్తున్నా. బికాస్ ఇలా చేయడం వల్ల ఏదో ఒక రకంగా బెయిల్ వస్తుందిలే, బయటికి వచ్చేయడం ఉంటుంది అన్న థాట్ కూడా ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ పరువు కాపాడడానికో వాళ్ళు బయటపడడానికో, సరే నేను చేశాను అయితే మా అమ్మ నాన్న కోసం చేశాను అయితే ఏంటంటే అన్న ఫీల్ అవుతున్నారు. కానీ అరే వాళ్ళమ్మ నాన్న ఏమైపోతారు, ఇప్పుడు అలా తోసేసినందుకు, ఆయన చచ్చిపోయినందుకు వాళ్ళెంత ఫీల్ అవుతారు, అసలు లైఫ్ లాంగ్ ఒక ఎంత పెద్ద హారర్, అంటే ఇంత హారర్ కన్నా తక్కువ. ఒక అంటే బాయ్ ఫ్రెండ్ని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటేనే తను లేకుండానే నువ్వు ఊహించుకోలేకపోతూ ఉన్నావు. మరి ఓ కన్న కొడుకు అని 20 సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసి అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వాళ్ళు లేకుండా వాళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు? నీ పెయిన్ నీకు అర్థమైంది కానీ ఇంకొకటి పెయిన్ అర్థం కాలేదు చూడు ఆ అమ్మాయికి. ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖపు ఆలోచనలు వీళ్ళవి. అవును, నిజంగా ఒక ప్రాణం తీసినప్పుడు వాళ్ళ ఏదైనా ఒక్క కేసులో గానీ ఇంకొకరి ప్రాణం వాళ్ళకి ఉరి శిక్ష ఏదైనా వేస్తే అమ్మో ఇలాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి, చంపొద్దు అన్న
అది ఆలోచన వస్తుందేమో మేబీ వస్తుంది. సమాజంలో అలాంటి ఆలోచన వస్తుందేమో అంటే అనిపిస్తుంది. బేసిక్గా నేను ఏమన్నానంటే ఇప్పుడున్న పిల్లలకి మనం నేర్పించాల్సింది హ్యుమానిటీ, బేసిక్ హ్యుమానిటీ. ఎవ్వరు నేర్పించట్లేదు. పేరెంట్స్ కూర్చోపెట్టి హ్యుమానిటీ నేర్పియాలి, సెన్సిటివ్గా ఉండడం నేర్పియాలి, ఒకరి గురించి కేర్ చేయడం, ఒకరి ఫీలింగ్స్ గురించి కేర్ చేయడం, ఆర్ ఎలా మనము అవతల వ్యక్తి బాధను కూడా అర్థం చేసుకోవాలి అనేది నేర్పియాలి. చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి నేర్పిస్తే కానీ ఈ సంస్కారాలు రావు. లేకపోతే వాళ్ళు వాళ్ళ పని కోసము అవతలి వ్యక్తిని చంపినా కూడా గిల్టీ ఫీల్. ఇప్పుడు అమ్మాయికి గిల్టీ లేదు, అసలు గిల్టీ కూడా ఫీల్ అవ్వట్లేదు. అవును నా లవర్కి నాకు అడ్డం వస్తున్నాడు కాబట్టి నేను లేపేశాను అన్నట్టే ఫీల్ అవుతుందో, చంపేశాననే ఫీల్ అవుతుంది, కానీ నేను చేసిన తప్పు అని ఫీల్ అవ్వట్లేదు. ఆ గిల్టీనెస్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే వాళ్ళకి దాని వాల్యూ తెలిసి ఉంటుందో అప్పుడే వస్తుంది. సో చిన్నగా ఉన్నప్పటి నుంచి వాల్యూస్ పిల్లలకి ఇవ్వాలి, చాలా వాల్యూస్ ఇవ్వాలి. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే ఇవన్నీ నేర్పియాలి. కూర్చొని మాట్లాడితే సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్. చంపడం ఈజ్ నాట్ ద ఆప్షన్. చంపడం ఈజ్ అ వెరీ హీనియస్ క్రైమ్, చాలా పెద్ద క్రైమ్ ఇది అని వాళ్ళకి వాల్యూస్ నేర్పిస్తేనే ఇవన్నీ ఆగుతాయి. లేకపోతే ఎవరైనా వాళ్ళ దారికి అడ్డం వస్తే చంపేయడమే. ఇంకా వేరే కేసులు కూడా వచ్చాయి, నేను అంటే చూస్తూ ఉంటాం కదా, అంటే వాళ్ళ లవర్ కోసం ఫ్యామిలీ అందరినీ చంపేయడం. రీసెంట్ గా ఇంకోటి బెంగళూరులో ఏదో జరిగింది. వాళ్ళ జస్ట్ లవర్ తో ఉండడం, మదర్ ఫాదర్ సిస్టర్ అందరినీ చంపేసింది అడ్డం వచ్చారని. అదేంటది అంటే అక్కడ అసలు వాళ్ళకి ఏంటి, నాకు అడ్డం వస్తే నేను ఎవరినైనా చంపేస్తాను అనే స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ మెంటాలిటీ ఎలా అవుతుందో చూడండి. సో మనం బేసిక్గా పిల్లల మెంటాలిటీ పైన మనము కంపల్సరీ దృష్టి పెట్టాలి అండ్ వాళ్ళకి టైం ఇవ్వాలి. మనం కంపల్సరీ వాళ్ళకి వాల్యూస్ అనేవి నేర్పియాలి. అవతలి వ్యక్తి ఒక మనిషిని మనం ఎలా కేర్ చేయాలి, వాళ్ళని మనం ఎలా అంటే వాళ్ళ ఏదైనా ప్రాబ్లంలు ఉంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆర్ ప్రాబ్లమ్ని బేసిక్గా ఎలా సాల్వ్ చేయాలి. ఏదన్నా లైఫ్లో ప్రాబ్లం వస్తే చంపడం కాదు ఆప్షన్, ఎలా సాల్వ్ చేసుకోవాలనేది బేసిక్గా నేర్పియాలి. ఒకప్పుడు సొసైటీ అలాగే ఉండేది, ఇప్పుడైతే ఇంకా తొంగి చూస్తూ ఉంటారు ఏమైందా అని, పక్క ఇంట్లో గొడవ ఏమన్నా అవుతుంటే. ఇంతకు ముందేమో ఏమన్నా జరుగుతూ ఉంటే వెళ్ళి అక్కడ తీసుకునే బాధ్యత తీసుకునేవాళ్ళు, చూస్తున్నారు అంతే, లేదంటే వీడియో మాట్లాడుతున్నారు బాగా, అట్లా అలా అయిపోయింది. అదే మార్పు రావాలి. వాల్యూస్ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ గా మనం పిల్లలకి నేర్పిస్తామో అప్పుడే ఇవన్నీ ఆగుతాయి. లేకపోతే ఇంకా ఇంకా ఫ్యూచర్ లో మనము ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఎందుకంటే వాల్యూస్ లేనప్పుడు వాళ్ళకి ఈవెన్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు గిల్టీ కూడా ఫీల్ అవ్వరు. మీరు వాళ్ళు పనిష్ చేసినా కూడా గిల్టీ ఫీల్ అవ్వరు. నాకు అడ్డం వస్తే నేను చంపేసాను, దాంట్లో తప్పేముంది అంటే మీరు ఏం చేస్తారు? సో దానివల్ల మనం ఏంటంటే వాళ్ళకి అలా యంగ్గా వాళ్ళ మైండ్స్ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని అలా ట్రైన్ చేస్తూ ఉండాలి. రైట్, ఎగ్జాక్ట్లీ. చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.